ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ఆవకాయల కాలం. నేను ఈరోజు ఆవకాయ పెడుతున్నానండి. దానికోసం ఒక 20 మామిడికాయలు తీసుకున్నానండి. కొత్తపల్లి కొబ్బరి తీసుకుంటున్నాను నేను ఆవకాయ కోసం. ఈ మామిడికాయలన్నీ శుభ్రం చేసుకుని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో ఉండే జీడి పొర అన్నీ తీసేసుకుని ఈ మాత్రం సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టాను. ఈ 20 కాయలకి దీనికి కొలతలు ఎలాగంటే, కారం 1 కేజీ, 3/4 కేజీ ఆవపిండి అండి, ఒక 50 గ్రాములు మెంతులు, 1/4 కేజీ సాల్ట్. ఇవి కొలతలండి. ఇప్పుడు ఆవకాయ ఎలా కలపాలో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి కేజీ కారం, ఆవపిండి వేసుకుందాం. 3/4 కేజీ ఆవపిండి అండి, 1/4 కేజీ సాల్ట్, ఒక 100 గ్రాములు మెంతులు. ఇవి అన్నీ బాగా కలిపేసుకొని ఒక్క చిటికెడు పసుపు వేసుకుందాం. ఇవన్నీ కలిపిపోయిన తర్వాత ఒక చిటికెడు పసుపు అండి, కొద్దిగా అంతే. ఇవన్నీ బాగా మనం కలిపేసుకోవాలి. ఉప్పు, ఆవపిండి, కారం, మెంతులు ఇవన్నీ బాగా కలవాలి. ఉప్పు కొంచెం తగ్గించే వేసుకున్నాం. మనం తర్వాత కలుపుకున్నప్పుడు చూసుకుని కలుపుకోవచ్చండి. ఉప్పు ఎక్కువ కలిపేస్తే ఏమవుతుందంటే ఊరే కొద్ది ముక్కకి ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది. అందుకని మనం ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం మనం. ఇప్పుడు నూనె ఒక 2 గ్లాసుల నూనె బాగా, దీనికి ఒక 2 కేజీన్నర నూనె పడుతుందండి ఈ కాయలకి. ముందర నేను కొంచెం ఒక 1/4 కేజీ వరకు నూనె ఇలా పోసేసుకుని కలిపేస్తాను. కలిపిన తర్వాత మళ్ళీ మనం నూనె పోసుకోవచ్చు. ఈ నూనెలో ఈ కారం అంతా ముందు కలిసిపోవాలి, తడిగుడిగా కలపాలండి. అప్పుడు ముక్కలు వేసుకుని దీనికి ఇలా అత్తుకునేట్లాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలు వేసుకుని ఇలా కలుపుకోవాలండి. ముక్కలకి ఇలా పట్టాలండి పిండి. ఇలా పట్టేట్లా చేసి మనం ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టేసుకుంటే 3వ రోజు మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఇలా ఈ విధంగా పట్టాలన్నమాట. ఇదిగోనండి ఆవకాయ రెడీ అయిపోయింది. ఇలా ములాగ్గా నూనె పోసుకుని మనం ఉంచుకోవాలి. ఇలా బాగా నూనె ఇలా పోసేసుకుంటే మనకి ఊట అది అన్నీ కూడా బాగా ఊరి 3వ రోజుకి ఇంకా బాగుంటుందండి. ఇలా మా ఇంట్లో ఆవకాయ ఇలా రెడీ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి చక్కగా ట్రై చేసుకుని పెట్టుకోండి ఆవకాయ.